వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ప్రస్తుతం మనం షేక్పేట్ లో ఉన్నాం. షేక్పేట్ మైఫిల్ చౌరస్తా అని చెప్తారు, అలాగే దర్గా అని చెప్తారు. సో దర్గా దగ్గర ఉన్నాం బేసికలీ. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా షేక్పేట్ డివిజన్ దీని కిందకి వస్తుంది. షేక్పేట్ డివిజన్ లో మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అసలు ఏ పార్టీకి మొగ్గు చూపిస్తున్నారు, ఏంటి అనేది మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోకల్స్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా మీరు వెంకటేష్ వెంకటేష్ ఎక్కడ ఉంటారు? సభ్యులు కూడా బలరాం నగర్. సరే, ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ పక్క అంతే. ఎందుకట్లా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది చూసావు కదా, అది అంతే ఉంటుంది. ఇక రైతులు బంధు లేదు, భరోసా లేవు, ఆ హామీలు లేవు, ఏం లేవు, అంతే ఉంటుంది. ఇక మీరు ఇక్కడే లోకలేనా? ఓకే, మీ పేరు? వినోద్. వినోద్. యా. ఓకే, ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ గెలవడం బెటర్. బీజేపీ గెలవడం బెటర్. ఆల్మోస్ట్ పబ్లిక్ మొత్తం హేట్ చేస్తుంది బీఆర్ఎస్ చేసిన పనులు 10 years నుంచి. అట్ ద సేమ్ టైమ్ టు సమ్ ఎక్స్టెంట్ కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ ఆల్సో. సో బెటర్ టు గివ్ ఛాన్స్ ఫర్ బీజేపీ నౌ వన్స్ వీ హ్యావ్ టు లుక్. జూబ్లీహిల్స్ లో పార్కింగ్ దొరకడం కష్టమా, లేకపోతే కేసులు లేని పొలిటీషియన్లు దొరకడం కష్టమా? కేసులు లేని పొలిటీషియన్స్ దొరకడం ఫస్ట్. సెకండ్ ఈజ్ పార్కింగ్. పార్కింగ్. ఎలక్షన్స్ కి ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు పంచుతున్నారా, బిర్యానీ పొట్లాలు పంచుతున్నారా, మందు పంచుతున్నారా? మీకు ఎవరు ఐడియా? నో ఐడియా రిగార్డింగ్ దట్, బట్ జరుగుతుంది. పక్కా జరుగుతుంది. హైదరాబాద్ గా. వాట్ ఈస్ ద మార్కెట్ రేట్? నో ఐడియా, యాక్చువల్లీ నో ఐడియా. మీ పేరు బ్రదర్? నా పేరు నరేష్. జూబ్లీహిల్స్ లో మరి ఎట్లుంది సిచ్యువేషన్? మీరు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఈసారి లాస్ట్ టైం కొంచెం కాంగ్రెస్ కి ఓటేసి తప్పు చేసినట్టు అనిపిస్తుంది. సో ఈసారి టీఆర్ఎస్కి ఇస్తేనే బెటర్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అంటే మార్కెట్ లో ఇప్పుడు ఓట్లను అమ్ముతున్నారా లేదా? వాళ్ళు ఓట్లను అమ్మినా పబ్లిక్ కొనే పరిస్థితులు, వాళ్ళు అమ్ముడుపోయే పరిస్థితులు లేరు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు, పీపుల్ రియలైజ్ అయ్యారు. సో ఎవరు కూడా తీసుకొని వేసే పరిస్థితులు లేరు. కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే పీపుల్ వాంట్ టు ఓట్. అన్న మీ పేరు? నా పేరు శంకర్ అండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే పొలిటీషియన్స్ లో మార్పు ఏం లేదు, ప్రజలు మారుతున్నారా? పోనీ అట్లీస్ట్ పొలిటీషియన్స్ లో ఎలాగో మార్పు లేదు కదా అని. ప్రజల్లో మార్పు ఏమొచ్చిందంటే పొలిటీషియన్లు వాగ్దానాలు ఏడియా మట్టుకే అవుతుంది. ఎక్కడ చూడు అభివృద్ధి అనేది లేదు ఇక్కడ. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చాడు, కానీ ఏది కూడా ఇక్కడ నెరవేర్చలేదు. ఈరోజు మేము వాస్తవానికి కొన్ని కాలనీలలో కూడా మేము తిరుగుతూ ఉంటే చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, కొన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేసి అదొక చెత్త కుండీలాగా తయారు చేయడం కానీ, కాలనీ వాళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. కేసీఆర్ హామీలు ఇచ్చి పని మాత్రం చేయలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ అయితే కొంచెం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ప్రాంతానికి దాదాపు ఎంతో పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చేసి ఉన్నటువంటి సమస్యలని తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారంటే నవీన్ యాదవ్ గారికి అవకాశం వచ్చింది ఇక్కడ. ఇంతకుముందు గతంలో కూడా ఆయన కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కంటెస్టెడ్ చేసిండు. పబ్లిక్లో ఆయనకు అవగాహన ఉంది. ప్రజల్లో పోయి చురుగ్గా పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈసారి నవీన్ యాదవ్ని గెలిపేయాలని చెప్పేసి ప్రతి కాలనీలో కూడా ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. అయితే పొలిటీషియన్స్ ఫేస్ చూస్తున్నారా, లేకపోతే పొలిటీషియన్స్ క్యాస్ట్ చూసి ఓట్లేస్తున్నారా? పబ్లిక్ ఏమంటున్నారు? సార్, క్యాస్ట్ అంటే ఇక్కడ ఏం లేదు. అంటే ఒక క్యాస్ట్ వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు తప్ప ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు ఒక కులానికి సంబంధించి, ఒక క్యాస్ట్కి సంబంధించి లేరు సార్. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల నుంచి అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అలాంటిది ఏం చూడలేదు. పనిచేసే నాయకుడు ఎవరైతే చురుగ్గా పనిచేయగలుగుతారు పబ్లిక్ లో అని ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా వర్గాలకు కులాలకు ఇక్కడ పనిలేదు సార్. ఉంటే ఉండొచ్చు, అది ఎక్కడో ఒక భాగంలో ఉండొచ్చు తప్ప అలాంటి సిచ్యువేషన్ అయితే జూబ్లీహిల్స్ లో లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరు కూడా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ కు ఇలా నవీన్ యాదవ్ని
ఎందుకు ఆదరిస్తున్నారంటే ఆయన ఒక యంగ్ పర్సన్ కాబట్టి సరే సమస్యల పట్ల ఎక్కడ పోయినా కానీ ఆయన చురుగ్గా పనిచేస్తాడనే ఆలోచన మీద ఇలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. అన్న జూబ్లీహిల్స్ లా కార్ పార్కింగ్ దొరకడం కష్టమా, లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకుల మీద పోలీస్ కేసులు లేకుండా ఉండడం, లేని పొలిటీషియన్స్ దొరకడం కష్టమా? ఇక్కడ అదే కార్ పార్కింగ్ దొరకడమే కష్టం. పొలిటీషియన్ చాలా మంది వీధికి పొలిటీషియన్స్ అయితే చాలా మంది ఉన్నారు. కార్ పార్కింగే కష్టంగా ఉంది. ఎందుకంటే ఏరియా సమ్ ఏరియా ప్లస్ అన్ని కూడా ఇరికి రోడ్లు ఉన్నాయి, అన్ని కూడా ఇబ్బందిగా ఉన్నాయి మాట. ఇక్కడ शेखपेट डिवीज़न में इंचार्ज हूँ मैं। आज जो है ना शेखपेट डिवीज़न में ये शेखपेट नाले के पास गुजर सा 10 साल से भी कोई काम नहीं हुआ यहाँ पर। आज कांग्रेस पार्टी गवर्नमेंट में आने के बाद यहाँ पर 1-2 महीने के नीचे 1,40,00,000 का इम्प्लीमेंट करके आज जो है सो हमारे यहाँ पानी का सहूलत, जैसा कि पानी फिल्म नगर से जो पानी आता था वो पानी जो है ना सीधा बहते हुए झोपड़ापट्टी में जो है सो बीजेआर नगर होंदो या कार्मिका नगर होंदो, ये एरिया में बहुत स्लम एरिया है, बहुत तकलीफ हो रही थी। उस जगह में आज विवेक वेंकट स्वामी जी ने आके वो जो सो फंड रिलीज करके अच्छा डेवलप करे, और गवर्नमेंट भी कांग्रेस की रहने की वजह से हम लोग पूरे नवीन यादव को सपोर्ट करना बोल के सोच रहे। ఇన్నే పుట్టుక ఇక్కడనే ఇప్పుడు 55 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడనే మా అత్తగారి ఇక్కడనే. చాలా మంది గవర్నమెంట్స్ ని చూసుంటారు. అవును చూసినాం. రాజకీయ నాయకులు మారినరా లేదా పబ్లిక్ మారాలా? ఇక పబ్లికే మారాలి. ఇక వాళ్ళు మారుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇక అన్నీ అవే అవుతుంటాయి. ఇక ఎట్లుంది ఇక్కడ మీ దగ్గర డెవలప్మెంట్? డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇక్కడ అయితే మంచిగానే ఉంది. ఇట్లా ఓటు ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడారా? మాట్లాడిండ్రు. ఏమంటున్నారు? ఇక నాకే ఈ ఓటు మీకే ఇయ్యండి, మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని అన్నారు. ఇక ఎవరు ఎట్లా మంచిగా చేస్తే అట్లా వాళ్ళకే ఇద్దాం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే కదా నేను ఓట్లు వేసేది. డబ్బులు ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? ఏం చేస్తలేరు, నేను ఏమి ఇస్తలేరు. ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేరు ఇంతవరకు అయితే. మాకు రాలేరు. ఎవరైతే రాలేరు ఇవ్వాలని ఓట్లు వేయండి అవి ఇవి అని చెప్పిపోతున్నారు. అంతే. ఎప్పటి నుంచి ఉంటున్నారు? దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ఓన్ హౌస్ ఇక్కడ. ఎట్లుందన్న మరి పార్టీస్ ఏం ఆఫర్ చేస్తారు? పార్టీస్ పర్లేదు అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకంటే మనము గవర్నమెంట్ ఏదైతే మనకు మంచి చేస్తుందో వాళ్ళకి మనం ఓటు వేయాలి. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో మనం ముంగడికి పోవాలంటే మనకున్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ పార్టీ ఏదైనా ఉండొచ్చు, కానీ మనకు డెవలప్మెంట్ అనేది ఉండాలి. మన గల్లీ డెవలప్ చేసిరా, మనకి మన ఫ్యూచర్లో మన బ్యాలెన్స్ మిగిలినవి ఉంటాయి, అవి మనకి ఇచ్చేసేయాలి. ఏదైనా ఉంటే మనం వాళ్ళతో మాట్లాడి చేసుకోనికి వస్తుంది. గవర్నమెంట్ మంచిగా ఉండాలంటే మనం మంచి వాళ్ళని చూసి ఓటేస్తేనే రేపు పొద్దుగల ఫ్యూచర్లో మనం బాగుపడతాం. లేదంటే వీళ్ళు అని చెప్పి అందరూ పార్టీ వాళ్ళు వస్తున్నారు. ఏ పార్టీకి వేయాలంటే మన మనస్ఫూర్తికి ఏదైతే నచ్చిందో, ఏదో ముంగడికి పోవాలనుకుంటున్నారో దాన్ని బట్టే మనం ముంగడికి పోయి ఆ ఓటు దానికి వేయాలి. అది నా కోరిక అన్న. అయితే జూబ్లీహిల్స్ లా పార్కింగ్ దొరకడు కష్టం అంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కూడా కేసులు చాలా ఉన్నాయి. పార్కింగ్ దొరకడు కష్టం అంటారా, అసలు కేసులే లేని రాజకీయ నాయకులు దొరకడు కష్టం అంటారు? రాజకీయ నాయకులకు కేసులు ఉంటాయి, పార్కింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే మన దగ్గర మనకు ఏమైనా సవలత్ ఉందా, మనకు మంచిగా చేస్తున్నారా, వాళ్ళు ఎవరైతే మనకు మంచిగా చేస్తున్నారో వాళ్ళ ముంగడ పోయినామంటే రేపు పొద్దుగల ఫ్యూచర్లో వాళ్ళతో డెవలప్ చేసుకుని వస్తుంది. ఇక పార్కింగ్ అంటే ఇప్పుడు కొంచెం ఏరియాలో ఉంటుంది, కొన్ని ఏరియాలో ఉండదు. అందుకోసం మన పార్కింగ్ కనుక ముఖ్యమైన లీడర్ అనేది మనకు గట్టిగా ఉండాలి. హామీలు కరెక్ట్గా చేస్తే రేపు పొద్దుగల ఫ్యూచర్లో మళ్ళీ ఆయనే వస్తారని చెప్పి నమ్మకం ఉంటుంది. వేరే పార్టీ మన గలికి వచ్చే అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీని, ఆ మనిషిని, ఆ వ్యక్తిని నమ్మాలా. నమ్మి మనం ముంగడి పోతేనే ఆ ఓటు అనేది ఆయనకు ఉంటుంది. వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని బట్టి కష్టపడుతున్నారు. మన ఫ్యూచర్లో ఏమైనా మంచిగా చేస్తే వాళ్ళకి మొత్తం ఖచ్చితంగా ఆ ఓటు ఏ పదవిలో ఉన్నా సరే, ఏ ఎమ్మెల్యే కానీ సరే ఆ ఓటు మాత్రం ఆయన ఖచ్చితంగా వస్తుంది. ఇది నా కోరిక. అన్న ఏం ఆఫర్ చేస్తారు? మందుకి ఇట్లా ఏమైనా ఆఫర్ చేస్తారా? ఓటుకి ఎంత ఇస్తా అంటున్నారు? మార్కెట్లో ఎత్తున్నారు ప్రస్తుతానికి అయితే మనకి 2 రోజుల నుంచి అయితే ఏం రాలేదు. ఇప్పటి వరకు మందు లేదు, పైసలు లేవు. మనం పార్టీని చూస్తున్నాము. ఇక అది ఏడు దాకా వస్తుందా అనేది తెలియదు. ఇక తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు చేసేది వాళ్ళు చేయని, మనం చేసేది మన మానవత్వంతో మంచిగా చేసుకుంటే మనం ముంగడి పోనీకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు అని చెప్పేసి మనం అక్కడ పోయి ఇక్కడ పోయి మనం ఇబ్బందులు పడే అవకాశం ఉండవద్దు. మన మనసుకి ఏది నచ్చిందో దాన్ని కరెక్ట్గా చేయాలా. डेवलपमेंट అనేది ముఖ్యంగా చూసుకోవాలి. అది మా కోరిక. बहुत गवर्नमेंट देखे होंगे, बहुत लीडर को देखे होंगे, पीजीआर को देखे होंगे,
सब लीडरों को देखे पीजीआर तो अच्छे है, पीजीआर तो बहुत डबल है, अच्छा है। और केसीआर भी बहुत अच्छा करे हो ना। अब ये प्रॉब्लम क्या है, ये कांग्रेस वाला आके जो हाइड्रा डाला, ये हाइड्रा से पूरे गरीबों को परेशान, मूसी के बाजू ये वो। अरे भाई आप 30 साल 40 साल के नीचे जो था वैसा रहना नहीं, अब चेंज करता हूँ तो कैसा होता। अब मैं जो G+2 बनाया बाजू, अब वो तोड़ दे के मेरे को G2 BHK देता हूँ तो मैं क्या करूँ लेके। अब आपको FTL है, बफर जोन है, तो अब मार्किंग करना था। ठीक है, अब हो गया ना भाई, जो जैसा है वैसा। अब मार्किंग करो, FTL को पानी से लेके 30 मीटर्स, बफर जोन FTL टू 30 मीटर्स, टोटली 60 मीटर्स तक आप मार्किंग करो। जहाँ पे है वहाँ प्लेस को मार्किंग करो। अभी इसको तोड़ के बना देता हूँ, इसको FTL में लाते, ये बफर जोन में बोल के कैसा बोलते। रंगनाथ बोल रहा है, करके परेशान करा। नहीं, हाइड्रा सबसे खतरनाक है। रंगनाथ बोल रहा है जो ऑलरेडी कंस्ट्रक्शन करे हुआ है उसको। ना भैया, आप बोल रहा कोर्ट वाले गालियां देने से, कोर्ट क्लास लेने से, जबकि HMDA का परमिशन है, बैंक लोन है, गवर्नमेंट पर म्यूनसिपल परमिशन है, आप बिल्डिंग बना लिए, सुबह ला के बुलडोजर लगा के तोड़ दिया उन्हें। 90 लाख बैंक का लोन है, अब उन्हें बनेगा कहाँ से लाके? परमिशन कौन दिए? HMD वाला परमिशन कैसा दिया? बैंक लोन कैसा कब देता? टोटली जितना भी पैसा हमारा पेंशन का, उसका रिटायरमेंट के पैसे लगा के बनाया उन्हें, अब आके मैं बुलडोजर लगा के तोड़ देता हूँ मतलब कैसा होता? ये कब करा उन्हें? जब कोर्ट क्लास लिया उसकी, దయ్యాలు లేక వెళ్ళిపోతున్నారు, పొద్దుగాలు లేవగానే వెళ్ళిపోతున్నారు. ఎవరిని సమ్మనుకున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు పోతావా? కుల్లగొట్టేస్తావా? నోటీసులు ఇవ్వవా? అంటే కట్టినప్పుడు ఏం బిక్తున్నావు? గవర్నమెంట్ మీదే కదా, ఎవడైతే ఆఫీసర్ ఉందో అందరూ వసూలు చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ బాగానే చేసిండు, ఇబ్బంది ఏం లేదు, 10 years చేసిండు బాగా. కాకపోతే దానికి పౌరుషం ఎక్కువైపోయి తర్వాత లలిత బంధు ప్రాబ్లం ఏంటంటే ఒకరికి 10 లక్షల కారు ఇచ్చిండు. అదే కాకుండా ఒకరికి 1 లక్ష ఇచ్చిన 10 మందికి వచ్చేది. అది ఏమైంది? దళిత బంధు కొంతమందికి వచ్చింది, 10% వచ్చింది, 90% అగెనిస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ నల్గొండ, ఖమ్మం ఆ 2-3 జిల్లాలలో పోయింది, కానీ మిగతా హైదరాబాద్లో కూడా ఉంది. కానీ బాగా చేసిండు. అరే హైడ్రా పెట్టు, ఎవడొద్దంటుండు, కానీ నువ్వు మార్కింగ్ ఇప్పుడు చేయి. ఎక్కడి నుంచి మొదలవుతుందో పెట్టు. ఇప్పుడు ఈ ఇల్లు కొట్టేదంటూ దీన్ని వదిలేసా, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఇంత ఉంటుందని. అది ప్రాబ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బస్సు ఫ్రీ ఎవడు అడగలేదు, సరే ఇచ్చేది మంచిదే, అమ్మాయిలకు మంచిదే, అందరికీ మంచిదే. సన్న బియ్యం వాడు చెప్పాడు ఇవ్వలేదు, కానీ ఈయన ఇచ్చిండు మంచిదే. 2-3 బెనిఫిట్ చేసిండు, ఇబ్బంది లేదు. కాకపోతే హైడ్రా అంత దరిద్రము ఎక్కడ లేదు. ఇప్పుడు మార్కింగ్ చేయి. ఇప్పుడు ఏమంటుండు? లేదు మేము ఈ కట్టిన ఇళ్ళని కొడతలేము, మేము ఎక్కడైతే జాగా ఉందో ఖాళీ జగాలు ఇవ్వడం కడుతున్నాం. అయితే మనం మార్కింగ్ చేయవా? బఫర్ జోన్ ఎవరి మీకు తెలుసా? నాకు తెలుసా? FTL అంటే ఎవరికి తెలుసా? బఫర్ జోన్ తెలుసా? మార్కింగ్ చేసి బోర్డులు పెట్టాలి. చాలా బోర్డులు పెట్టినా పీక్కొనేది కట్టేటో ఉన్నా రెండో విషయం చూడాలి కదా. మళ్ళీ ఏం పీకుతున్నారు వీళ్ళు? మున్సిపల్ వాళ్ళు ఏం పీకుతున్నారు? ఏ పర్మిషన్ ఇస్తావు నువ్వు? బిల్డింగ్ కట్టే వరకు చూస్తున్నావు. బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడు కులగొడతాడు, ఎవడు ఇంటాడు? అందరికన్నా నష్టం చేసింది హైడ్రా. అలా అవసరం ఉండేనా సార్? నువ్వు చేయి, సుందరీకరణం చేయి, మూసీ నది సుందరీకరణం చేయి, ఎవడొద్దన్నాడా? ఎక్కడైతే ప్లేస్ ఉందో దాన్ని మంచిగా చేసుకో. నువ్వు ఇల్లు కొట్టి ఇక్కడ సుందరీకరణం చేస్తా, నీకు 2 BHK ఇస్తా అంటే ఎవరు కావాలి? నీ 2 BHK ఎవరు కావాలి? ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, G+1 కట్టుకున్నాడు, ఇది కూలగొట్టి నీకు 2 BHK అంటే ఎవరు కావాలి? మనకి ఇంత బుద్ధి లేదా? కోర్టు తిట్టిన తర్వాత ఇప్పుడేమంటుండు? ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో మనుషులు ఉన్నారో మేము చెయ్యము, ఎక్కడైతే ఖాళీ ఉండదా అంటే అక్కడ కూడా మార్కింగ్ మొదలుపెట్టు. FTL ఎక్కడి వరకు ఉంది? బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది? చేయాలి కదా. అది చేయకుండా కాదు దండ. ఇది మైనస్ పాయింట్. కాంగ్రెస్ రావడానికి కారణం ఏంటంటే ఈయనకి కొంచెం గర్వం ఎక్కువైపోయింది కేసీఆర్కి. లేకపోతే చేసిండు, బాగానే చేసిండాడు, అన్నీ బాగానే చేసిండు, కాకపోతే గర్వం వచ్చి పోయింది. లలిత బంధు కొంతమందికి ఇవ్వడం, ఇలాంటి చేసి నేనే వస్తా, ఇవ్వడు రాడిగా, అది చాలా నష్టం ఇచ్చింది. ఇవ్వడానికి కారణం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటూ ఉంటుంది. ప్రభుత్వాలు మారితే కొన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ టైం గ్యారంటీ లేదు, రాసుకోండి. నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ TRS రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఓటేస్తావా? ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతావా? లేదు, మేము ఓటేయడానికే ఉన్నాము.
పొలిటీషియన్స్ మారట్లేదని అందరు పబ్లిక్ అనుకుంటున్నారు. మరి పబ్లిక్ అన్నా మారాలా, మారుతున్నారా, అసలు మారేనరా? పబ్లికే మారాలనుకుంటాను. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ పబ్లిక్కి అసలు పొలిటీషియన్స్ ఎందుకున్నారు? పబ్లిక్కి కష్టం కావద్దని కదా పొలిటీషియన్స్ ఉంటారు. పబ్లిక్కి ఏమైనా కష్టాలు ఉన్నాయా లేదా కనుక్కొని క్లియర్ చేయడానికి పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మాకేం కష్టాలు ఉంటాయి, బస్సులో వెళ్ళాలి, లేదంటే ఫీజు రింబర్స్మెంట్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి పొలిటీషియన్స్ ఉంటాయి. ముందు ఇలాంటి ఇంత ప్రాబ్లమ్స్ లేకుంటుండే, లైక్ ఫ్రీ బస్ పెట్టిన పర్సన్ది, లేదంటే ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు. ముందు కూడా ఉండే ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి, కానీ ఇంతగా లేకుండే. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పర్సన్ది చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. లైక్ ఫ్రీ బస్ పెడితే యాక్చువల్ బస్లో చాలా కాంపిటీషన్ అయిపోయింది. ఈవెన్ మాకు కాలేజ్కి వెళ్ళడానికి కూడా చాలా కాంపిటీషన్స్ అయిపోతుంది. ముందంటే టికెట్ పెట్టిన పర్సన్ది ఎవరు ఎక్కువ మంది రాకపోతుండే, లైక్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అన్నా ఇప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుండే. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఎవరన్నా చాలా మంది ఎక్కేస్తున్నారు. సో దానివల్ల మాకు కాలేజ్కి లేట్ అవ్వడం కానీ, లేదంటే కాలేజ్లో టైమింగ్స్ ఉంటాయి కదా మాకు. సో దానివల్ల మేము చాలా ఎగ్జామ్స్ అనేటివి లాస్ అవుతున్నాము, రాయలేకపోతున్నాము. సో అలా ఏమున్నా మా దగ్గర రాకుండా మాకు కష్టపెట్టకుండా ఉండాలి పొలిటీషియన్స్. లైక్ ప్రజలు కూడా అలానే ఆలోచించాలి, ఎవరు చేస్తున్నారు నీట్గా క్లియర్గా. ముందు కష్టం ఎక్కువ ఉండేనా, ఇప్పుడు ఎక్కువ ఉండేనా, అది ఆలోచించి వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవాలి. ఇక సో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో క్యాండిడేట్స్, ఈ మధ్య పొలిటీషియన్స్ మనం చూస్తే పొలిటీషియన్స్ మీద ఎక్కువ కేసులు ఉంటున్నాయి. ఇప్పుడు పొలిటీషియన్స్ మీద కేసులు లేని లీడర్స్ దొరకడం కష్టమా, లేకపోతే జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో పార్కింగ్ దొరకడం, కార్ పార్కింగ్ దొరకడం కష్టమా? లేదు, పొలిటీషియన్స్లో కేసులు లేని పొలిటీషియన్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అపోజిషన్ చేస్తూ వెళ్తారు కదా, సో వాళ్ళ మీద చాలా కేసెస్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కార్ పార్కింగ్ అనేది అంటే ఇక పొలిటీషియన్స్ అన్నప్పుడు చాలా ఫేమస్ అవుతారు, చాలా మంది వస్తుంటారు. సో అది కామన్. జూబ్లీహిల్స్ లో కార్ పార్కింగ్ దొరుకుతుందా? అది చాలా కష్టమే, ఎందుకంటే పొలిటీషియన్ ఫేమస్ ఉంటారు కదా. ఏది బెట్ ఈజీ? కార్ పార్కింగ్ దొరకదు. ఈజీ, కార్ పార్కింగ్ ఈజీ. కేసులు లేని పొలిటీషియన్స్ దొరకరు, అస్సలు దొరకరు. సో ఎంత ఇస్తున్నారు ఓటుకి? ఏమైనా ఆఫర్ చేసిన ఆల్రెడీ మందు గానీ? మా దగ్గరికి అయితే ఏం రాలేదు. ఆల్కహాల్ గానీ, బిర్యానీ గానీ? లేదు, అలాంటివి ఏం లేకుండే. పొలిటీషియన్స్ మీద కేసులు ఉంటున్నాయి. సో పబ్లిక్ కూడా మారుతున్నారా, మారినరా లేదా, ఎట్లా ఏమనిపిస్తుంది? అంటే నాకైతే లైక్ పబ్లిక్ ఇంకా మారలేరు, లైక్ ఇంకా మారాలి. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎవరైనా వచ్చినా, ఇప్పుడు పార్టీ వచ్చిందంటే ఈ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారు, లేదంటే ఆ పార్టీకి. సో మనం ఒక సపోర్ట్ చేసే ముందు లైక్ చూసుకోవాలి ఏ లీడర్ మనకి లైక్ ముంగట హెల్ప్ చేస్తాడు, మనకేమైనా కష్టాలు వస్తే ఆయన సాల్వ్ చేయడానికి ఆయన మన వెంబడి ఉంటాడు. వాళ్ళని చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేయాలని. డబ్బులు ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? బిర్యానీ కానీ, మందు కానీ? అలా ఏం లేదు మీ ఏరియాలో. ఏ పార్టీ చేయలేదు ఇప్పటివరకు, ఎవరు రాలేరు కూడా. ఇంకా జస్ట్ క్యాంపెయినింగ్ వస్తారు, లైక్ మీ బూత్ ఇవి అవని చెప్పేసి వెళ్తున్నారు అంతే. ఇంకా ఇప్పటివరకు క్యాష్ అలాంటివి ఏమి అయ్యలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇప్పుడు? ఎవరు గెలిచినా కూడా వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్? ఎక్స్పెక్ట్ అంటే లైక్ సపోర్ట్ ది యూత్. అంటే ఇప్పుడు యూత్ కంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేది జాబ్స్. సో దానికి సపోర్ట్ చేయాలి అన్నట్టు నేను. ఓటేసి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతావా? లేదండి, అవేటి వేస్ట్, అవన్నీ ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం. ఎన్నేళ్ళకి వెళ్ళి ఉంటుంది? నేను 20 ఏళ్ళ నుంచి ఉంటాను అన్న. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కేసులు ఉండు కామన్ అయిపోయింది. రాజకీయ నాయకుల మీద కేసులు లేని రాజకీయ నాయకుడు దొరకడు ఈజీయా, లేకపోతే జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల పార్కింగ్ దొరకడు ఈజీయా? పార్కింగ్ దొరకడే కష్టం. పార్కింగ్ దొరకడే కష్టమా? అంతేనా? అంతే. రాజకీయ నాయకులు దొరుకుతారు కేసులు లేని వాళ్ళు? దొరుకుతారంటే దొరకపోతుందా చెప్పలేమి కాదు. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లుంది? అంత బాగానే ఉన్నది. అంత బాగానే ఉంది. ఏరియా వైస్ కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉందా? ఎంత ఇస్తా అంటున్నారు ఓటుకి? ఇప్పుడైతే ఏం లేదు, ఎంత ఇచ్చేది లేదు, తీసుకునేలేదు. మేమైతే తీసుకోలేము, అసలు ఇస్తలేరు కూడా. మందు, బీరు, బిర్యానీ ఏది లేదు. బిర్యానీ లేదు, బీరు లేదు, ఏం లేదు. ఏరియా వైజ్ అంతా బాగానే ఉంది. అంతా బాగానే సైలెంట్ ఏరియా. ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రాబ్లమ్స్ అంటే నేను ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్లు. ఒక వాన పడ్డదంటే పొంగుతా ఉంటాయి అంతే. వాన పడితే పొంగుడే. ఇప్పుడు ఆన పడతలే, నువ్వే చూస్తుంటే రియల్ గా గీనే సత్యానికి ముందల. అంతా డెవలప్ అయితే ఏం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లమే.
దేని ప్రాబ్లం 100% ఉంది. మరి మీ ఏరియా కార్పొరేటర్లో కానీ లేకపోతే వీళ్ళందరూ ఇవాళ అందరు ఊళ్ళు వస్తారు ఊళ్ళు పోతారో తెలియదు మాకు, అంతే. ఓడు వచ్చేది తెలియదు, ఓడు పోయేది తెలియదు. ప్రాబ్లం అయితే ఉన్నది, ప్రాబ్లం లేదనేది సమస్య లేదు. పార్టీ వాళ్ళు ఏమి ఇస్తా అంటున్నారు? అయ్యి ఏమో మరి నాకేం తెలుసు, ఏమి ఇస్తే ఎక్కడ ఇస్తే అక్కడ ఇస్తాం. మనిషికి ఎంత ఇంటికి ఎంత ఇస్తున్నారు? 500 అంట కదా. అంతేనా? ఆ మరి 500 ఏమో నాకు తెలియదు, మరి వేరే పార్టీ వాళ్ళు ఏమో నాకు తెలియదు. ఎన్ని నెలలకెళ్ళి ఉంటారు? 15 years. 15 years. ఎట్లున్నది ఇక్కడ ప్రాబ్లమ్స్ గిట్లా ఏమైనా ఉన్నాయా మీ ఏరియాలో? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు డ్రైనేజ్ కారుతూనే ఉంటది మా షాప్ ముందరనే. అంతేనా? అవి ఉన్నాయి, ఇంకా అవేవో పైపులు మారుస్తా అన్నారు, మారవనే లేదు అంటే మారుస్తా అంటున్నారు కానీ ఇంకేమో మరి. ఇట్లుందన్న గవర్నమెంట్ కానీ లేకపోతే ఎక్కడైతే టీఆర్ఎస్ కి ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ షేక్పేటలో అయితే. ఎందుకన్నా? అంటే జనం అంతా కూడా టీఆర్ఎస్ అన్నారు ఇక్కడ. అయితే జూబ్లీ సేమారెడ్డికి మన యాదవ్లో అని ఉంటుంది కదా, ఆయనకి ఎక్కువ మెజార్టీ ఉందని జనం మళ్ళీ ఆడ ఒక పుకారం వాళ్ళు అట్లా. అంటే ఎక్కువ షేక్పేటలో పోయినసారి వచ్చి మీటింగ్ పెట్టారు, యాదవ్ అన్నదే ఎక్కువ అనిపిస్తుంది. మళ్ళీ మధ్య టీఆర్ఎస్ కూడా పెట్టారు, మళ్ళీ టీఆర్ఎస్ అన్న ఎవరైనా కూడా ఇంకా కన్ఫర్మ్ తెలియట్లేదు. అదే ఇప్పుడు నాయకుడిని చూసి ఓటేస్తారా లేదా క్యాస్ట్ ని చూసి ఓటేస్తారా? లేదు, నాయకుని చూసి వేస్తారండి, క్యాస్ట్ గీస్ట్ ఏముంటుంది, నాయకుని చూసి వేస్తారు నాకు తెలిసిన వరకు అయితే. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల మీద అందరి మీద కేసులు ఉంటున్నాయి. కేసులు లేని రాజకీయ నాయకుడు దొరకడు కష్టమా, లేకపోతే జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో పార్కింగ్ దొరకడు కష్టమా? అంటే జూబ్లీహిల్స్ ఏరియాలు అంటే ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ ఏరియా మీద జనానికి అయితే ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఏరియాలో ఎవరు గెలిచినా కానీ న్యాయం చేస్తారో అనుకుంటున్నా అయితే. అంటే రాజకీయాలు ఎవరికి మీద ఎవరి కేసులు మనకు అవసరం లేదు కదా. అట్లా రాజకీయం అంటే కేసులు ఉండమంటే పోతూ ఉంటాయి. రాజకీయాలు ఉండాల్సింది కేసులు ఉంటేనే రాజకీయాలు ఉంటారు. రాజకీయాలు ఉండాలంటే కొట్లాటలు ఉంటాయి, జరుగుతాయి, అన్నీ ఉంటాయి. రాజకీయాలు ఉండేది అలాంటివి కాబట్టి అవన్నీ కామన్ అయ్యింది అన్న. ఇప్పుడు ఎంత ఇస్తా అంటున్నారు అన్న పార్టీ వాళ్ళు? అది మేము డబ్బుల గురించి అయితే మేము అడగట్లేదు అన్న. మీరు అడగట్లే కానీ వాళ్ళు ఏమన్నా ఇంకా అసలు అలాంటి ఇంత అంతే ఎత్తు కూడా ఎవరు అంటలేదు, ఏం మాట్లాడలేదు. అలాంటిది డబ్బులు ఇష్యూ అయితే ఏం లేదు. మందు బీరు బిర్యానీ ఇట్లాంటిది అయితే లేదు అన్న, మన దాకా ఏం రాలేదు కదా, ఏమారు ఆఫర్ చేయాలి. ఇంకా వాళ్ళకి అలాంటి అవసరం కూడా లేదు. అవసరం లేకపోవచ్చు కానీ వాళ్ళు ఏమన్నా ఆఫర్ ఎత్తనా లేదు, వచ్చినా కానీ అలాంటివి లేదు. మనకి ఎటు న్యాయం అనిపిస్తే అటు ఎటు వేసుకోవాలంతే, అదే నాకు కావాల్సింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న, జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీలా కార్ పార్కింగ్ దొరకడు ఈజీయా, లేకపోతే అసలు కేసులే లేని రాజకీయ నాయకుడు దొరకడు ఈజీయా? కేసులు లేని రాజకీయ నాయకుడు బెటర్. దొరుకుతాడా? లేరు, ఎవరు లేరు ఇప్పుడు లేరు. అంటే పార్కింగ్ ఈజీగా దొరుకుతుందా? పార్కింగ్ ఈజీ దొరుకుతుంది ఎక్కడైనా, మనుషులు దొరకరు. ఇప్పుడు ఈడ ఉన్నది కుట్ర రాజకీయాలు. ఆ గోపీనాథ్ ఏమున్నాడో మనకైతే పరిచయాలు లేవు, కానీ ఒక వ్యక్తిగతంగా మంచిగా పలకరిస్తూ మంచిగా ఉంటుంది. నేను ఎందుకంటే ఎక్కడ ఉడుకున్నా ఎల్లారెడ్డి కూడా వాళ్ళది అప్పుడు రౌడీజం ఏందో మనకు తెలుసు. అయితే క్యాండిడేట్ ని చూసి వేస్తున్నారా, పార్టీని చూసి ఓటు వేస్తున్నారా? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అంటే రైతుల ప్రకారం పోతే బీఆర్ఎస్కి ఓటు వేయాలి. ఎందుకంటే రైతులను ఆదుకున్నది ఆయనని, ఇక్కడ డెవలప్ చేసిన వరకు నాకు తెలిసి దాదాపు సిటీలో మాత్రము బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఫ్లైఓవర్లు ఆయన కట్టింది మొన్న చెప్పిండు కదా. ఏ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టింది? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏముంది? చంద్రబాబు నాయుడు కట్టింది స్టార్టింగ్ ఫ్లైఓవర్లు. ఇప్పుడు కంప్లీట్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినాయి. ఆయన ఫ్లైఓవర్లు మేము కట్టినామన్నాడు, ఏడ కట్టిండు చూపించమనండి. వరల్డ్ కప్ తెచ్చిండు ఆయన అంటాడు. వరల్డ్ కప్ ఏడ తెచ్చిండు? రేవంత్ రెడ్డి వరల్డ్ కప్ తీసుకొచ్చిన, అజరుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చిండు అన్నాడు. అది కపిల్ దేవ్ తెచ్చింది వరల్డ్ కప్. అప్పుడు ఈయన ఏడున్నాడు? అజరుద్దీన్ ఏం చేసిండు? ఏం చేయలేదు. దాంట్లో కేసులో పోయి వచ్చిండు, స్కామ్లో. అదేమంటారు దాన్ని? బెట్టింగ్ స్కామ్, బెట్టింగ్. అది మన ప్లేయర్స్ అందరూ డబ్బులు తీసుకో అది కేసులో పోయి వచ్చిన ఆయన తీసుకొచ్చి ముస్లిం ఓట్ల కోసానికి రాజకీయం ఆయన తీసుకొచ్చి తెర మీద పెట్టిండు అంతే, ఓ బొమ్మను. ఇప్పటికి ఏమి ఇస్తాడో తెలియదు ఆయనకి. పార్టీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు? ఏ పార్టీ అయినా కావచ్చు, పబ్లిక్ కి పైసలు ఇస్తా అంటున్నారా? మందా బీరు బిర్యానీ? పైసలు ఇస్తుండొచ్చేమో, మన దగ్గరికి అయితే రారు, మనం తీసుకోము. ఎందుకంటే ఓటు వేయాలి న్యాయంగా. ఒక డబ్బు తీసుకుని వస్తే మనం రేపు ధైర్యంగా పని అడగలేము. మామూలుగా ఆఫర్ ఎంత చేస్తున్నారు, ఏమైనా ఐడియా ఉందా? 1000 రూపాయల, 2000? నిన్నైతే 2500 అని వచ్చిండ్రు. 2500 మనిషికి ఒక ఓటుకి. అంటే ఆపోజిట్ మిగతా పార్టీలు కానీ ఎట్లా?
మిగతా పార్టీలో అయితే రాలేదు, వీళ్ళైతే వచ్చినారు నిన్న. 2500 ఆఫర్ చేస్తారు. ఏమైనా ఓట్లు ఉన్నాయంటే మాకు సంబంధం లేదు, మేము రాము దాని అని చెప్పినాం. ఓటు ఉందా? యా. జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో పార్కింగ్ దొరకడం కష్టమా, లేకపోతే కేసులే లేని పొలిటీషియన్స్ దొరకడం కష్టమా? రెండు కష్టమే. రెండు కష్టమేనా? సరే, ఈసారి ఓటేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతా, ఐ మీన్ స్టోరీ పెడతా? ఏం బెటర్ లేదా సోషల్ మీడియా అటెన్షన్? నో. ఏం ఆఫర్ చేస్తున్నారు పార్టీస్? ఎంత పర్ పర్సన్ ఎంత ఇస్తా అంటున్నారు? మా దగ్గర అయితే ఏం చేయలేదు. మేము ఇక్కడ సత్వా మ్యాగ్నస్ గా ఉంటాము. సత్వా మ్యాగ్నస్. యా. మీ దగ్గర ఏమీ చేయలేదా? చేయలేదు. జస్ట్ వచ్చి మీటింగ్స్ పెట్టారు ఇక్కడ కేటీఆర్, ఇంకా ఏమంటారు మెంబర్స్ వచ్చారు, క్యాండిడేట్స్ వచ్చి పెట్టారు. పార్టీని చూసి ఓటేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే క్యాండిడేట్ ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నావా, లేదా క్యాస్ట్ ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నావా? పార్టీని చూసి వేద్దాం అనుకున్నా. పార్టీని చూసి. క్యాండిడేట్ అంత ఐడియా కదా. పార్టీ. అన్న మీ పేరు? గోపి. ఎన్నేళ్ళకెళ్ళి ఉంటారు ఇక్కడ? బర్త్ బై బర్త్. మధ్య రాజకీయ నాయకుల పైన కేసులు ఉంటున్నాయి కదా, కేసులు లేని రాజకీయ నాయకుడు దొరుకుతాడా? దొరకరు, కష్టం. ఏదో కేసులో కంపల్సరీ ఉంటారు. అయితే అన్న, ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తున్నారా పబ్లిక్, లేకపోతే క్యాండిడేట్ ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? నువ్వేమనుకుంటున్నావు? పార్టీని చూసి ఓటేస్తాం. ఎట్లుందన్న మీ ఏరియాలో డెవలప్మెంట్ కానీ? మీది చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. డెవలప్మెంట్ మీరు చెప్పాలి, ఎట్లా ఉన్నదని చెప్పను. చెప్పరాదు. లేదు, అంతేం డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తా అంటున్నారో వాళ్ళు డెవలప్ చేస్తా అని చెప్పి అంటున్నారు బాగా. ఏం ఆఫర్ చేస్తున్నారు అన్న పార్టీలు? మరి ఏమన్నా డబ్బులు గిట్లా, మందు, బీరు, బిర్యానీ? అది ఆఫర్ కంపల్సరీ ఉంటుంది. అది కంపల్సరీ ఉంటుంది. ఎంత ఓటుకి ఎంత ఇస్తా అంటున్నారు? ఇక ఎంత ఆఫర్ చేస్తారు? ఇస్తున్నారు, ఎంతమంది ఇస్తున్నారు. ఒక 2500 ఇస్తున్నాడు, ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు ఇస్తున్నారు, ఒకరు 2500 ఇస్తున్నారు. పైసలు తీసుకొని వేసి అంటావా? ఇక పైసలు తీసుకొని ఎట్లా వేస్తే మళ్ళీ ఏదైనా పని పోతే ఊకుంటాడా? నాకు ఉత్తగా వేసినారా, ఇంతకుముందు డబ్బులు తీసుకొని వచ్చిండ్రు, పని అయినప్పుడు నాకు కూడా డబ్బులు ఇస్తేనే పని చేస్తా అని చెప్పి అంటాడు. బరోబర్. అది మరి అవలగాడు ఏమది, ఇంత ఖర్చు పెట్టి వచ్చినందుకు. రైట్ అన్న, థ్యాంక్స్. రైట్ అన్న, మీరు పార్టీని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, క్యాండిడేట్ ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఎవరిని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? క్యాండిడేట్ చూసే సమయం పోయింది. ఇప్పుడు క్యాండిడేట్ మీద ఏం లేదు, ఎవడైనా ఇవ్వచ్చు. మీరు కూడా రేపు ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు, ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ. సో పార్టీ పరంగానే ఎక్కువ వాల్యుబుల్ ఉంటుంది. ఇట్లా ఏం ఆఫర్ చేస్తున్నారు మరి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, క్యాండిడేట్స్ కానీ? నేను అంత డీప్గా వెళ్ళలేనండి, నాకు ఆ విషయాలు అంత తెలియదు. మిమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదా? కాదండి, నాకు అప్రోచ్ కాలేదు, ఇంతవరకు ఎవరు అప్రోచ్ కాలేదు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, నిన్నే వచ్చాను, నాకంత లేదు అన్నట్టు, నాకంత ఐడియా లేదు. సో ఎవరెంత అప్రోచ్ చేయారు, ఏం చేశారు అన్నది నాకు ఐడియా లేదు. షేక్పేట్ ఏరియాలో అసలు మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటన్నా? ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇగో ఒకటి మీ కళ్ళ ముందు డ్రైనేజ్, రోడ్స్ ఎవరు చూశారు కదా, అవి అనిపిస్తున్నా. ఎక్కడంటే అక్కడ చెత్త వైర్లు చూడండి. ఇక మీకే లైవ్ ఉందా, అక్కడ చూడండి. అది షేక్పేట్ సామ్రాజ్యం తీరు. ఇవన్నీ చేస్తా అని మరి ఎవరైనా వాగ్దానం చేసారా? అందరు ఎవరి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చూడండి, నాకు చూడండి, రోడ్లు చూడండి, రోడ్లు చూడండి. బస్ అస్సలే లేదు, పిల్లలకు బస్ చాలా కష్టంగా ఉంది. కాలేజ్కి వెళ్ళడానికి పిల్లలు నడుచుకుంటూ 4 వరకు వెళ్ళాలి. 4 వెళ్ళాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ, కాలేజ్ చేసే పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ మీరు చూడండి, కావాల్సిన ఒక్కసారి మీరు మార్నింగ్ వచ్చి చూడండి, పిల్లలు ఏ విధంగా ఉరుకుతుంటారు. నాన్ స్టాప్ ఉరుకుతూనే ఉంటారు. ఇక ఒకరికి డ్రాప్ చేయాలా, ఒకటి రావాలా, ఆ విధంగా అయిపోతుంది. ఏరియాలో మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ అన్న డ్రైనేజ్ లైన్, ఇంకోటి అక్కడ డస్ట్, చెత్త ఉంటుంది అంతా, అదొకటి. ఇక్కడ చెత్త కూడా బాగానే ఉంది, ఇక్కడ ఏడ పడతారో చెత్త చేస్తారు. పొలిటీషియన్స్ ఎట్లాగో వాళ్ళు మారతలేరు, రాజకీయ నాయకులు. ప్రజలే మారాలి, ప్రజలు మారినరా? మీరేమనుకుంటారు? ప్రజలందరూ బరాబర్ ఉన్నారు, అందరు వాళ్ళు మారతలేరు, వాళ్ళు పొలిటీషియన్స్ మారతలేరు.
క్యాస్ట్ని చూసి ఓటేస్తున్నారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తున్నారా? ఎట్లున్నారు పబ్లిక్, ఎట్లున్నారు, మీరేమనుకుంటారు? ఒక్కొక్కరు ఒక తీరు ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలక్షన్స్, ఇది పార్టీని చూసి చేస్తారు తెలుసలేదు, వాళ్ళు కొట్లాడుకుంటారో తెలుసలేదు, ఏం అర్థమవుతలేదు. ఇది అట్లనే ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే పాత నుంచి బచ్పన్ నుంచి అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏందనేది ఎవరు ఏం చూస్తలేరు. లోపల వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, అన్నీ అయిపోయాయి. ఈయన సంబంధించి ఈయన ఉన్నాడు, ఈయనకి ఏం లేదు ఏముంది అనేది ఆలోచించేటాడు ఎవరు లేడా. అట్లా ఉండుంటే బాగుండు. ఇప్పటిదాకా ఎవడు ఆలోచించలేడు, ఎవడు రాలేదు. ఇప్పటిదాకా దగ్గర బచ్పన్ నుంచి పుట్టి పోయింది ఈయనే, కానీ ఇప్పటిదాకా మాకైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాలేదు, ఏది రాలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి అందరికీ, అంటే ఒడిస్సా, మన చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వచ్చినాయి. వాళ్ళకి అన్ని పథకాలు ఇస్తారు, అన్ని ఇస్తారు. మాకైతే ఇప్పటిదాకా ఏం రాలేదు. ఏమి ఇస్తలేదు లోకల్స్. ఇక్కడ ఉట్టి తెలంగాణ ఉన్న ఓన్కి ఇస్తలేదు. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వానికి ఇస్తారు. మాకెన్నికి ఇస్తలేదు, అదే నాకు అర్థమవుతుంది. తిరిగి అలసిపోయినాము, ఈ అవసరం లేనట్టు పక్క పడేసిన అంతే. కొన్ని ఎలక్షన్స్ టైంలో పార్టీలు ఏమన్నా డబ్బులు ఏమైనా పంచుతున్నాయా? డబ్బులు అది ఇప్పుడు మనకి ఏం రాలేవు. ఆఫర్ చేయలేము, ఏం చేయలేదు. ఎంత నడుస్తుంది ఓటు పర్ ఓటు ఏమన్నా? అది విధాలుగా అయితే రాలేదు, ఇంకా పైసల గురించి అయితే ఏం రాలేదు. ఎక్కడ ఉంటారు అక్క? షేక్పేట్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు? ఈ దాదాపుగా 30 years. 30 years. అయితే ఎన్నో గవర్నమెంట్స్ వచ్చిపోయినాయి కదా. అవును. ఏ గవర్నమెంట్ మంచిగా అనిపించింది? మాకైతే బీఆర్ఎస్. ఎందుకంటే మాకు కళ్యాణ లక్ష్మి అవి వచ్చినాయి. అయితే పార్టీని చూసే ఓటేస్తారా లేకపోతే క్యాండిడేట్ ని చూసి ఓటేస్తారా? క్యాండిడేట్ మంచి పనులు చేస్తే వాళ్ళకే వేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు హామీ ఇచ్చిన ఏమీ చేయలేదు కాంగ్రెస్. అవి చేస్తే ప్రజలు జర వేస్తారు ఓట్లు. మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయి? ఇవి రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇంకా చెత్త మొత్తం ఏడంటే వాడేస్తారు. చెత్త తీసుకుపోతారు, మళ్ళీ వేసేస్తూనే ఉంటారు ఎంబడే అతిశయంగానే. వాళ్ళు కూడా ఎంత కష్టపడతారో, వాళ్ళకి టైమింగ్ ఉంటుంది కదా. మళ్ళీ అంతా రోడ్లు, ఆ చెరువు దగ్గర అయితే మరి చెత్తదే ప్రాబ్లం. పైసలు పంచుతున్నారా పార్టీలో? లేదు, ఆఫర్ చేసారా? చేయలే, ఏం చేయలే. అక్క మీ పేరు? నా పేరు అమరావతి. అమరావతి. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము పుట్టింది ఇక్కడనే, లోకల్. అమ్మ వాళ్ళది, అత్తగారిది ఇక్కడనే. పార్టీని చూసేస్తారా లేకపోతే క్యాండిడేట్ ని చూసేస్తారా? పైసలు క్యాండిడేట్ ని చూసేస్తాం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఇస్తాం కదా, అంతే. అంటే పైసలు పంచుడు, పైసలు తీసుకొని వేసుడు చెయ్యం మేము. న్యాయంగా ఎవరు చేస్తారో వాళ్ళకే ఇస్తాం. అంటే ఇప్పుడు క్యాండిడేట్ ని కాకుండా పార్టీని చూసేస్తున్నారు. అవును. మీ ఏరియాలో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలుగా? రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం, ఎవరు పట్టించుకోరు ఇక్కడ. ఇంకా అవే ఎక్కువ ఉన్నాయి. చెరువు పేరు ఏంటంటే? ఎర్రగుంట. కబ్జా గిట్లా అయిందా? ఏం లేదు. హైడ్రా ఇక్కడ ఏమైనా వచ్చిందా మీ దగ్గర? రాలే. అక్క మీ పేరు? సుహాస్ని. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడనా? ఇక్కడ ఇంటికి అవడంలో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఎట్లా పార్టీని చూసేస్తారా లేదా క్యాండిడేట్ ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఏమీ చేయలేదు. 1, 2 ఏదో చేశారు అంతే. ఆ సన్నబియ్యం ఇట్లా మన మోడీ గారు ఇస్తున్నారు అంటున్నారు, అక్కడికించే వస్తున్నాయి. ఈయన చేసింది ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకు బస్సు ఒక్కటే చేశాడు, అది చాలా గొడవలు. అసలు ఈ ఆడవాళ్ళకు బస్సు ఎక్కాలంటే ఇట్లా భయం అయిపోతుంది. ఎట్లా అంటే అసలు వాల్యూ లేదు ఆడోళ్ళకు. ఒకప్పుడు ఉండే ఆడోళ్ళు అంటే ఇట్లా అనగానే ఇప్పుడు అస్సలు లేకుండా చేసేసేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం. టికెట్ అన్నా అసలు డ్రైవర్ ఒక విధంగా కూర్చోండి అమ్మా, ఇదే లీలవాడండి, మీరు ఏమిస్తారు, ఆమెకు డబ్బులు ఇచ్చుకుంటురా, లీలవాడాలి, ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఆడోళ్ళకైతే అసలు ఏ వాల్యూవే లేదు. దానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అంత చాలా ఘోరంగా చేసిండు. కానీ మళ్ళీ ఆడబిడ్డలకు 2500 వేస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఏమీ స్కూటీలు అన్నాడు, కానీ ఏమీ చేయలేడు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ అంటే బీఆర్ఎస్కే వేయాలని అనుకుంటున్నాం. బీఆర్ఎస్కే, ఎందుకంటే కేటీఆర్ ఉన్నప్పుడు బాగా చేసిండు. ఆడబిడ్డ ఉడితే 13,000 కిట్ ఇచ్చిండు, అన్ని కళ్యాణ లక్ష్మి అన్ని చాలా మంచిగా చేసిండు. ఇప్పుడైతే ఇక బీఆర్ఎస్ఏ అని అనుకుంటారు చాలా మంది పబ్లిక్.
చాలా మంది. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి పార్టీలు పైసలు పంచుతున్నాయా? ఎంత పంచుతా అంటున్నాయి ఏ పార్టీ ఏమన్నా? పైసల గురించి తెలియదు మాకు, కానీ ధర్మంగా ఓటేయాలన్నట్టు మేము ఏది అనుకుంటే అదే ధర్మంగా ఓటేస్తాం. వాళ్ళు డబ్బులు ఇచ్చినా మేము ఏం తీసుకోం. శాస్త్రంగా నేను మీరు డబ్బులు తీసుకున్నారా అని అడుగుతలేనక్క. నేను ఏమంటున్నా అంటే ఎంత ఆఫర్ చేస్తున్నారు మార్కెట్, ఇప్పుడు ఓటుకి ఎంత ఇద్దామని అనుకుంటున్నారు ఏ పార్టీలు? ఓటుకి ఎంత ఇస్తారు అనేది తెలియదు, కానీ ఇచ్చేటోళ్ళు అయితే ఇక ఇస్తురు, తీసుకునేట వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక మేమైతే ధర్మంతో వేయాలని అనుకుంటున్నాం అంతే. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఓటుకి ఎంత అందాజా ఎంత నడుస్తుంది తెలియదు మాకు. అందాజా 1000 రూపాయలు 2000 అంటారు, 1000 అంటారు, 2000 అంటారు. ఎంత వాళ్ళ చేతికి వచ్చింది మనకు చెప్పారు కదా. ఇక అదేందో ఇక మాకు తెలియదు దాని విషయం. కానీ ఏంటంటే ధర్మానికే ఓటు వేయాలని మేమైతే బీఆర్ఎస్ అక్క. ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. అందరికీ మేలు జరిగేదే శాశ్వతం, అది చూసుకోవాలి మనం. మరి అన్ని 6 పథకాలు అన్నారు. పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కాలర్షిప్లు అన్నారు, అవి రాలేవు. స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, మహిళలకు 2500 అన్నారు, మరి అవి ఏవి లేవు. ఫ్రీ బస్సు మనం అస్తమానం వెళ్తుంటామా? యాక్సిడెంట్లు అవుతున్నాయి, గొడవలు పడుతున్నారు, జుట్లు ఆడోళ్ళ శత్రువులు అయిపోయారు. అది వేస్ట్. అది సగం రేటు అది కూడా ఆ పథకం కూడా తీసేస్తే బెస్ట్. బస్సు తీసేసేయాలి. మాకేమో ఫ్రీ పెట్టిండు, మగవాళ్ళకి ఛార్జీలు పెంచుతుండు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. పెట్రోల్ ధరలు పెంచిండు. ఇవన్నీ మరి మా నుంచే తీసుకుంటున్నారు కదా, మా నుంచి తీసుకొని మాకే ఇస్తున్నారు. మరి వాళ్ళు చేసింది ఏముంది కదా సార్. అందుకనే ఇప్పటికి మేము ఇక ఏది కరెక్ట్ ఉంటుందో దానికే ఓటు వేయాలని అనుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.